హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ పాలిటీ బిట్స్ పార్ట్ 2 పోస్ట్ బిట్. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం గురించి రాష్ట్రపతికి తెలియజేస్తుంది? ఆన్సర్ డి, పైవన్నీ. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. భారత రాజ్యాంగంలోనే ఏ భాగం రాష్ట్రాల సేవల గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ బి, పార్ట్ 14. లోకసభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ సి, లోక్సభ స్పీకరు. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ దేశం నుండి తీసుకొనబడింది? ఆన్సర్ బి, ఐర్లాండు. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం కొన్ని తరగతులకు ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ డి, పైవన్నీ. ఆర్టికల్ 330, ఆర్టికల్ 331, ఆర్టికల్ 334. భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం ఎంత కాలం ఉంటుంది, అంటే ఎంత సమయం ఉంటుంది? ఆన్సర్ బి, 1 అవర్. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం ధన బిల్లు నిర్వచనాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ బి, 110, ఆర్టికల్ 110. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి, భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం కొన్ని ఆదేశాలు ప్రభుత్వాలు మరియు కోర్టుల నుండి మినహాయింపులు? ఆన్సర్ ఏ, ఆర్టికల్ 285. భారత రాజ్యాంగంలోనే ఏ షెడ్యూల్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు పేర్లు మరియు వాటి ప్రాదేశిక పరిధి గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఏ, ఫస్ట్ షెడ్యూల్. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సి, ఆర్టికల్ 76. భారత రాజ్యాంగంలోనే ఫెడరల్ వ్యవస్థ బలమైన కేంద్రంతో అనే భావనను ఏ దేశం నుండి తీసుకొనబడింది? ఆన్సర్ బి, కెనడా. భారతదేశంలో సహకార సంఘాలకి రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? ఆన్సర్ బి, 97వ సవరణ. లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ సి, లోక్సభ సభ్యులు. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం న్యాయస్థానాలు ఆర్డినెన్స్ను చెల్లుబాటును విచారించకూడదు అని తెలియజేస్తుంది? ఆన్సర్ ఏ, అధికరణం 123. భారత రాజ్యాంగంలోనే ఏ భాగం కేంద్రపాలిత ప్రాంత పరిపాలన గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ బి, 8వ భాగం. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సి, అధికరణం 368. భారత రాజ్యాంగంలోనే ఏ షెడ్యూల్ దళితులు మరియు గిరిజన పరిపాలన గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ బి, 5th షెడ్యూల్. భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సి, బోత్ ఏ ఆర్ బి. అధికరణం 243కే, అధికరణం 243 భారత రాజ్యాంగంలోనే ఏ అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సి, ఆర్టికల్ 360. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.